హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోచు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ గ్రీన్ పలావ్. కర్రీతో పని లేకుండా అప్పటికప్పుడు అన్ని ఇంట్లో ఉన్న వెజిటబుల్స్తోని చకచకా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ మధ్య యుద్ధం కారణంగా ఎల్పిజి షార్టేజ్ కనుక రైస్ కుక్కర్లో పలావ్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. కర్రీతో పని లేకుండా ఎంచక్క రైస్ కుక్కర్లోని ఈ పలావ్ని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రెస్టేజ్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ విత్ 2 స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్. ఈ కుక్కర్ రివ్యూని ముందుగానే మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. మీరు ఇంతవరకు ఆ వీడియోని చూడనట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫుల్ వీడియో చూసేయండి. అలాగే ఈ రైస్ కుక్కర్ని మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టేస్తాను. లింక్ పై క్లిక్ చేసి రైస్ కుక్కర్ని పర్చేస్ చేసుకోండి. మరింకెందుకు ఆలస్యం, సింపుల్ పలావ్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా పలావ్ని ప్రిపేర్ చేయడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకోండి. అందులోనికి రైస్ను వేసుకోండి. నేను నార్మల్గా మనం ఉపయోగించే సోనా మసూరి రైస్ని తీసుకుంటున్నాను. మీరు మీ ఇష్టాన్ని బట్టి బాస్మతి రైస్ని కూడా తీసుకోవచ్చు. ఈ రైస్ వెయిట్ వచ్చేసి గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే 1000 గ్రామ్స్ వరకు ఉంటాయి. అంటే నేను 1 కేజీ రైస్తో పలావ్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా తీసుకున్న రైస్ను వాటర్ పోసి 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా చక్కగా కడిగి తీసుకున్న రైస్లోనికి ముందుగానే మీరు ఏ గ్లాస్తో అయితే లేదా ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నారో అదే కప్పుతో 1 గ్లాస్ రైస్కి కానీ 1 కప్ రైస్కి కానీ 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. మీరు బాస్మతి రైస్తో పలావ్ని ప్రిపేర్ చేస్తున్నట్టయితే 1 కప్ రైస్కి కప్పున్నర వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ కొలత బాస్మతి రైస్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా రైస్లోకి వాటర్ని వేసుకున్న తర్వాత బౌల్పై మూతను పెట్టి గంట వరకు పక్కన పెట్టండి. బియ్యం చక్కగా నానితే పలావ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. తర్వాత మిక్సీ జార్ని తీసుకొని కారానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకోండి. మనం పలావ్లోకి కారం వేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చి క్వాంటిటీని కాస్త మీ స్పైసీకి తగినట్టుగా ఎక్కువగా తీసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 2 ఇంచుల అల్లం ముక్క తరుగును వేసుకోండి. అల్లం వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీ దగ్గర ఇలా అల్లం ముక్క అందుబాటులో లేకపోతే పోపులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. అల్లం ముక్కలు వేసుకున్న తర్వాత 5 నుంచి 6 వెల్లుల్లి, రుచికి తగినంత సాల్ట్ను వేసుకొని మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి. పుదీనా ఆకులు కానీ కాస్త గ్రైండ్ అవ్వనట్టుగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని వేసుకొని కూడా మిశ్రమాన్నంతా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి, పుదీనా మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది. తర్వాత రైస్ని ప్రిపేర్ చేయడం కోసం కుక్కర్ని తీసుకోండి. ఇలా తీసుకున్న కుక్కర్లోనికి బౌల్ని సెట్ చేసుకొని రైస్కి తగినట్టుగా ముందుగానే ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ అనేది మీరు 4 గ్లాసెస్ రైస్తో బిర్యానీ కానీ పలావ్ కానీ బగారా కానీ ఏది ప్రిపేర్ చేసినా 3 స్పూన్స్ వరకు వేసుకోండి. అంటే 1 గ్లాస్ వరకు 1 స్పూన్ ఆయిల్ని తగ్గించుకొని వేసుకోండి. అలాగే సాల్ట్ కూడా 4 గ్లాసెస్ రైస్కి 3 స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత కుక్కర్ని ఆన్ చేసుకొని ఆయిల్ని హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలాలను యాడ్ చేసుకోండి. మసాలాలు అంటే 2 స్టార్ పువ్వులు, 2 మరాఠీ మొగ్గ, 2 నుంచి 3 బగారా ఆకు, కొద్దిగా కసూరి మేతి, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా దాల్చిన చెక్క, 3 కచ్చా పచ్చగా దంచిన ఇలాచీలు, 4 లవంగాలను వేసి ఇలా మసాలాలను కాస్త ఫ్రై చేయండి. మసాలాలు చక్కగా ఫ్రై అయిన తర్వాత
పొడవు ముక్కలుగా చాప్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు, పొడవు ముక్కలుగా చాప్ చేసిన 2 టమాటాల తరుగు, పొడవు ముక్కలుగా చాప్ చేసిన 4 నుంచి 5 పచ్చిమిర్చి తరుగు, మీడియం సైజ్గా ఉన్న 3 ఆలూని తీసుకొని నీట్గా పొట్టు తీసేసి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పోపులోనికి వేసుకోండి. ఆలు ముక్కలు వేసుకున్న తర్వాత 3 నుంచి 4 రెమ్మల కరివేపాకును వేసి వెజిటబుల్స్ మొత్తాన్ని చక్కగా కలిసేలా బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఉడికించండి. మనం ప్రిపేర్ చేసేది పలావ్ కాబట్టి వెజిటబుల్స్ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు, కాస్త ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా వెజిటబుల్స్ అన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి తీసుకున్న పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ను యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత వెజిటబుల్స్ మొత్తం కలిసేలా బాగా కలపండి. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ అంతా చక్కగా కలిసిన తర్వాత మళ్ళీ బౌల్పై మూతను పెట్టి మరొక 2 నిమిషాలు ఉడికించండి. పచ్చిమిర్చి మిశ్రమం చక్కగా ఫ్రై అయి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు అరకప్పు వరకు పెరుగును వేసుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు గరం మసాలాను కూడా వేసుకోండి. గరం మసాలాను వేసుకున్న తర్వాత పెరుగు, మసాలా చక్కగా కలిసేలా బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి మరొక 2 నిమిషాలు ఉడికించండి. 2 నిమిషాల వరకు చక్కగా ఫ్రై అయిన తర్వాత పావు కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసిన బీన్స్, 1 కప్పు వరకు చిన్న సైజ్ మిల్ మేకర్ను ఒకసారి శుభ్రంగా కడిగి వేసుకోండి. నేను మిల్ మేకర్నేమి ఉడికించుకొని తీసుకోలేదు, మామూలుగా ఉన్న మిల్ మేకర్ని ఒకసారి శుభ్రంగా కడిగి పోపులోకి వేసుకున్నాను. ఇలా మిల్ మేకర్ని వేసుకున్న తర్వాత పోపు మొత్తం కలిసేలా బాగా కలిపి ముందుగానే నానబెట్టి తీసుకున్న రైస్ను వాటర్తో సహా పోపులోకి వేసుకోండి. రైస్ను, వాటర్ను వేసుకున్న తర్వాత రైస్ మొత్తం కలిసేలా బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి రైస్ కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించండి. రైస్ ఇలా చక్కగా ఉడికి కాస్త దగ్గర పడిన తర్వాత మరొకసారి రైస్, మసాలా మొత్తం చక్కగా కలిసేలా బాగా కలిపి సన్నగా చాప్ చేసిన కొంచెం కొత్తిమీర తరుగును వేసి బౌల్పై మూతను పెట్టి రైస్ పూర్తిగా దగ్గర పడేంత వరకు ఉడికించండి. అయితే మనం రైస్ కుక్కర్లో రైస్ని ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి రైస్ పూర్తిగా కుక్ అవ్వగానే వామ్ బటన్లోకి వచ్చేస్తుంది. రైస్ ఇలా చక్కగా ఉడికిన తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. అంతే, సింపుల్గా టేస్టీగా గ్రీన్ పలావ్ రెడీ. సాధారణంగా అన్ని ఇంట్లో ఉన్న వెజిటబుల్స్తోనే కర్రీతో పని లేకుండా చక్కటి పలావ్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదూ. అలాగే గ్యాస్తో పని లేకుండా ఎలక్ట్రిక్ కుక్కర్లోనే కమ్మటి పలావ్ను ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కమ్మటి గ్రీన్ పలావ్ను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ పలావ్ను వేడి వేడిగా సర్వ్ చేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే మీ ఇష్టాన్ని బట్టి రైతాతో సర్వ్ చేసుకోండి. ఈ కుక్కర్ను మీరు కూడా పర్చేస్ చేయాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ని ఇచ్చేస్తాను. మీకు కుక్కర్ కావాలనుకుంటే లింక్స్పై క్లిక్ చేసి రైస్ కుక్కర్ను పర్చేస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ.